టు బి అలర్ట్. కోపంతో కొడుకును కొట్టింది ఓ తల్లి. ఆ బాలుడికి బలంగా దెబ్బ తగిలి స్పృహ తప్పి పడిపోయాడు. ఎంత పిలిచినా కొడుకు లేకపోవడంతో కన్నతల్లి హృదయం తలడిల్లిపోయింది. అయ్యో కన్నబిడ్డను చేతులారా తానే చంపానని మనస్తాపం చెంది చివరకు ఆత్మహత్య చేసుకుంది. స్పృహ తప్పి పడిపోయిన కొడుకును చూసి చనిపోయాడనుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన విషాదాన్ని నింపింది. కొడుకు కోసం తల్లడిల్లి ఆత్మహత్య చేసుకున్న ఈమె పేరు సునీత. శ్రీకాకుళానికి చెందిన ఈశ్వరరావు సునీత దంపతులు బతుకు తెరువు కోసం హైదరాబాద్ కు వచ్చారు. వీరికిద్దరు సంతానం. ఈశ్వరరావు సినిమాల్లో అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. సినిమా షూటింగ్ కోసం 2 రోజుల క్రితం వైజాగ్ వెళ్లారు. భార్య పిల్లలు ఇందిరానగర్ లోని ఇంట్లో ఉంటున్నారు. సెలవులు కావడంతో 7 ఏళ్ల కొడుకు నిహార్ ఆడుకోవటానికి వెళ్లాడు. ఎంతసేపైనా కొడుకు తిరిగి రాకపోవడంతో సునీత కంగారు పడింది. కొడుకు కోసం చుట్టుపక్కల వెతికింది. సాయంత్రం ఇంటికి తిరిగొచ్చిన కొడుకును ఎక్కడికెళ్లావని నిలదీసింది. చెప్పిన మాట వినడం లేదని కొడుకును బలంగా కొట్టింది. దీంతో బాలుడు మంచానికి బలంగా తగిలాడు. స్పృహ తప్పి పడిపోయాడు. కింద పడ్డ కొడుకును కంగారుగా దగ్గరకు తీసుకుంది ఆ తల్లి. ఎంత పిలిచినా బాలుడు పలకకపోవడంతో అతను చనిపోయాడనుకుంది. చేతులారా తన కొడుకును తానే చంపానని మనస్తాపం చెందిన సునీత వెంటనే చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన నిహార్ తన తల్లి ఉరివేసుకుని ఉండటం చూసి చుట్టుపక్కల వాళ్లకు చెప్పాడు. స్థానికులొచ్చి చూసేసరికి సునీత అప్పటికే చనిపోయింది. గాయాల పాలైన నిహార్ ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు పోలీసులు. కొడుకును తానే చంపానన్న ఆవేదనతో ఏమాత్రం ఆలోచించకుండా ప్రాణాలు తీసుకుంది ఆ తల్లి. నిహార్ ను ఆసుపత్రికి తీసుకెళ్లి ఉంటే ఈ దారుణం జరుగుండేది కాదు. క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడటంతో తల్లి లేని అనాథలయ్యారు 2 పిల్లలు.